నువ్వు ప్రతి నెల రెంట్ కడుతున్నావా? అయితే ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇల్లు అద్దెకు తీసుకోవడం లేదు, నీ భవిష్యత్తునే అద్దెకిస్తున్నావు. హైదరాబాద్‌లో ఒక 2 బీహెచ్‌కేకి 25,000 రెంట్ అనుకుందాం. సంవత్సరానికి దాదాపు 3,00,000. మూడేళ్లలో దాదాపు 9,00,000. ఇప్పుడు ఈఎంఐ గురించి మాట్లాడదాం. 40,000 ఈఎంఐ ఎక్కువగా అనిపిస్తుంది. అవును, మొదట్లో కాస్త భారంగా ఉంటుంది. కానీ ఒక తేడా ఉంది. రెంట్ కడితే ఆ డబ్బు పూర్తిగా పోతుంది. ఈఎంఐ కడితే కొంచెం కొంచెంగా ఆస్తి మీదవుతుంది. కోకాపేట్, నర్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ రెంట్లు తగ్గడం లేదు. ప్రాపర్టీ ధరలు కూడా తగ్గడం లేదు. డిమాండ్ పెరుగుతోంది. నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు రెంట్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. కానీ నీ కొనుగోలు శక్తి అదే వేగంలో పెరుగుతుందా? రెంట్ తప్పు కాదు. ఈఎంఐ కూడా అందరికీ సరిపోదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, మార్కెట్ ఆగదు. ప్రశ్న ఒక్కటే, నువ్వు ఎప్పుడు మొదలు పెడతావు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నిజమైన విశ్లేషణలు కావాలంటే ఆర్ఆర్ ఇన్ఫ్రాని ఫాలో అవ్వండి.